అందరికీ నమస్కారం. మోహిని ఏకాదశి కథ. ఏకాదశి ప్లస్ సోమవారం. ఈరోజు చాలా విశేషమైనది. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహిమను గురించిన వర్ణన సూర్యపురాణంలో ఉంది. ఈ మోహిని ఏకాదశి కథ విన్నా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు నశించిపోతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సముద్రమదనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడింది. అప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం పోట్లాడడం మొదలుపెట్టారు. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు. ఆ తరువాత దేవతలందరూ విష్ణుమూర్తిని రక్షించమని ప్రార్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకొని ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కే విధంగా చేశాడు. ఇక దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఇక పాండురాజు యొక్క పెద్ద కుమారుడైన ధర్మరాజు జనార్దనుడితో, ఓ కృష్ణ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి ఫలితమేమిటి? ఆ వ్రతమును ఆచరించే విధానమేమిటి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి? సవివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ధర్మరాజా, పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు మంచి కథను చెప్పాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను, సావధానంగా విను అని పలికాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునితో ఇలా అన్నాడు. మునిశ్రేష్ఠ, సమస్త పాపములను నశింపచేసేది, సమస్త దుఃఖాలను పోగొట్టేటటువంటి వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గురించి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. సీతావియోగము వల్ల నేను అనేక దుఃఖాలను అనుభవించాను కదా, అందువలన నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మస్వరూపుడవైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినది. అందువలనే నీ నామము తలచినంత మాత్రమునే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. రామభద్ర, లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు ఈ ప్రశ్న నన్ను అడిగావు. అందువల్ల లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి సమస్త పాపములను హరిస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా మానవుడు ముక్తిని పొందుతాడు. అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతము తప్పక ఆచరింపబడాలి. సమస్త పాతకములను, సమస్త దుఃఖములను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది, పుణ్యమును ప్రసాదిస్తుంది. ఓ రామచంద్ర, శుభప్రదమైనటువంటి ఒక కథను నీకు చెప్తాను, సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము సరస్వతీ నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉండేది. దాని ఒడ్డున అందమైన పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమునకు భద్రావతి అనే పేరు. ఆ పట్టణమును కుంద్యమాన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు. సత్యవాక్య పాలనయందు నిష్ట కలిగినవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు. ఆ భద్రావతి పట్టణంలోనే ధనపాలుడు అనే పేరు కలిగిన, ధన ధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడొకడు ఉండేవాడు. ప్రజల దాహం తీర్చడం కోసం అతను చాలా ప్రదేశాలలో చలివేంద్రాలు నిర్మించాడు. యజ్ఞ యాగాలు చేసుకునే వారికి యాగశాలలు నిర్మించేవాడు.
చెరువులు తవ్వించేవాడు. నీటి కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. బాటసారులకు సత్రములను కూడా కట్టించేవాడు. ఇంకను ఆయనకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా కలిగి ఉండేవాడు. పరమ శాంత స్వభావం కలిగినవాడు. అతనికి 5 కుమారులున్నారు. మొదటి వాని పేరు సుమనుడు, రెండవ వాని పేరు జ్యుతిమంతుడు, మూడవ వాని పేరు మేధావి, నాలుగవ అతని పేరు సుకృతి, ఇక 5వ వాని పేరు దుష్టబుద్ధి. 5వ వాడు పేరుకు తగినట్లుగానే అతను నిరంతరం మహాపాపములను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతూ ఉండేవాడు. చెడు అలవాట్లు కలిగి ఉండేవాడు. చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు. అతని చర్యలతో కలత చెందిన ధనపాలుడు అతన్ని ఇంటి నుంచి గెంటేశాడు. ఆ తరువాత ఆకలి దాహంతో బాధపడుతూ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే రాజు కూడా అతన్ని ధనపాలు కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు. దీంతో దుష్టబుద్ధి దొంగతనం మార్గాన్ని వదలలేదు. ఒకరోజు అతను మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతను రెండవసారి పట్టుబడినప్పటికీ రాజు అతన్ని జైల్లో పెట్టాడు. అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు. అనంతరము నగరం నుంచి బహిష్కరించారు. ఆ తరువాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు. జంతువులను, పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధి పొందడం ప్రారంభించాడు. ఒకరోజు ఆకలి దాహంతో విలవిలలాడుతూ ఆహారం కోసం కౌండిష్యముని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వైశాఖ మాసం. మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. మహర్షి తడిబట్టలు అతనిపై పడడం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది. దీంతో కౌండిష్య మహర్షికి చేతులు జోడించి, ఓ మహర్షి, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని ఆ మహర్షిని వేడుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి దానికి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు. దీనివల్ల సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత నియమనిష్టల ప్రకారము అతను ఉపవాసం ఆచరించి ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నింటినీ కూడా నశింపచేసుకొని మరణానంతరం గరుడినిపై కూర్చుని విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ వ్రతం పాటించడం వలన రుణానుబంధం ముగుస్తుంది. ఇంతకంటే మంచి ఉపవాసం లేదు. ఈ కథ చెప్పడం, వినడం వల్ల 1000 గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఏడాది మోహిని ఏకాదశి ఏప్రిల్ 27 సోమవారం రోజు వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటారు. మోహిని ఏకాదశి నాడు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు చేకూరుతాయని పండితులు వివరిస్తున్నారు. హిందూ పండుగలలో ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెల 2 సార్లు, ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ప్రతి నెల వచ్చే ఏకాదశిని వివిధ పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల ఏకాదశి తిథి నాడు వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మిగిలిన ఏకాదశులలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల అనుబంధ బంధాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా ఈ కథను వినాలని పెద్దలు వివరిస్తున్నారు. ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు నశించిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. చూశారు కదండి, ఈరోజు మనం మోహిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.